మనకు హెయిర్ లైన్ బాగుంటే మన లుక్ కూడా చాలా బాగుంటుంది. ఇతనికి హెయిర్ లైన్తో పాటు క్రౌన్ ఏరియా కూడా బాల్నెస్ రావడం జరిగింది. ఆల్మోస్ట్ సెకండ్ టు థర్డ్ గ్రేడ్ బాల్నెస్. ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చిందో కంప్లీట్ వీడియో చూస్తే మీకు క్లియర్గా అర్థమవుతుంది. బిఫోర్ హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ ఇతని హెడ్ని కనుక గమనిస్తే హెయిర్ ఉన్నప్పటికీ ప్యాచ్లా అనిపిస్తుంది. ఫ్రంట్ సైడ్తో పాటు అండ్ క్రౌన్ ఏరియాలో కూడా ఇతనికి బాల్నెస్లా కనపడుతుంది. మీరు చూడొచ్చు రైట్ అండ్ లెఫ్ట్ సైడ్తో పాటు క్రౌన్ ఏరియాలో ఇతనికి బాల్నెస్లా కనిపిస్తుంది. డోనార్ ఏరియా మంచిగా ఉంటే మన రిజల్ట్ కూడా అలానే ఉంటుంది. ఇతని డోనార్ ఏరియా గమనిస్తే ఇతని డోనార్ ఏరియా చాలా మంచిగా కనిపిస్తుంది కాబట్టి ఇతని రిజల్ట్ కూడా మంచిగా వస్తుంది. హెయిర్ లైన్ మార్కింగ్ చేసిన తర్వాత క్లియర్గా చూడొచ్చు ఫ్రంట్ ఏరియాలో ఎక్కువ బాల్నెస్లా కనపడుతుంది. ఎక్కడైతే హెయిర్ ఉందో అక్కడ వదిలేసి ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో మాత్రమే హెయిర్ లైన్ మార్కింగ్ చేయడం జరిగింది. క్రౌన్ ఏరియాలో కూడా ఎక్కువ బాల్నెస్ ఉంది కాబట్టి క్రౌన్ ఏరియాలో కూడా ఇతనికి హెయిర్ లైన్ మార్కింగ్ చేయడం జరిగింది. సైడ్ వ్యూ చూడొచ్చు, సైడ్ వ్యూలో కూడా ఇతనికి హెయిర్ లేనట్లే కనపడుతుంది. సర్జరీ చేసిన తర్వాత ఇతని హెడ్ని కనుక గమనిస్తే ఇతని హెడ్కి చాలా మంచి ఇంప్లాంటేషన్ జరిగింది. ఎందుకంటే ఇతనికి చేసిన టెక్నిక్ వచ్చేసి బిగ్ ఎఫ్ఈ, చాలా మంచి ఇంప్లాంటేషన్ జరిగింది. రెండు సైడ్స్తో పాటు క్రౌన్ ఏరియాలో కూడా ఎక్కడైతే బాల్నెస్ ఉందో ఆ ఏరియాలో కంప్లీట్గా హెయిర్ని ఇంప్లాంట్ చేయడం జరిగింది. సైడ్ వ్యూ కనుక చూస్తే ఇతను క్లియర్గా చూడొచ్చు ఫ్రంట్ పార్ట్లో ఎక్కువ డెన్సిటీ ఇచ్చారనమాట. సెట్టింగ్ ఫేజ్ టైంలో ఇతనికి హెడ్ని గమనిస్తే సెట్టింగ్ ఫేజ్ టైంలో ఆల్మోస్ట్ 50% హెయిర్ ఇతనికి ఫాల్ అయిందనమాట. 50% హెయిర్ మంచిగా ఉంది. క్రౌన్ ఏరియాలో గ్యాప్లా కనపడుతుంది, మీరు గమనించవచ్చు. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయించుకున్న తర్వాత డాక్టర్ సలహాతో కనుక మనం మెయింటైన్ చేసుకుంటూ వస్తే మనకు మంచి రిజల్ట్ వస్తుంది. 5th మంత్ తర్వాత ఇతని రిజల్ట్ చూస్తే 5th మంత్లోనే అమేజింగ్ రిజల్ట్ రావడం జరిగింది. ఎందుకంటే ఇతను ఫాలోఅప్ చేసే డాక్టర్ సలహాతో సరైన మెయింటెనెన్స్ చేయడం జరిగింది. ఎందుకంటే మనకు బాల్నెస్ ఏరియాలో ఇంప్లాంటేషన్ చేస్తాం, హెయిర్ గ్రాఫ్ట్ రికవరీ అవుతాయి. అలానే ఏదైతే ఎగ్జిస్టింగ్ పార్ట్ ఉందో ఆ ఏరియా మళ్ళీ లాస్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి డాక్టర్ సలహాతో సరైన మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తే మనకు గ్రోత్ కూడా చాలా మంచిగా ఉంటుంది. 5th మంత్లో ఇతనికి ఎలాంటి రిజల్ట్ వచ్చింది అనేది కామెంట్ సెక్షన్లో చెప్పడం మాత్రం మర్చిపోకండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చేయాలంటే మీ సపోర్ట్ నాకు కావాలి. ప్లీజ్ ఎవరీవన్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ కిషోర్ సైనింగ్ ఆఫ్. లవ్ యూ ఆల్. టేక్ కేర్ ఆల్సో. బాయ్ ఎవరీవన్. వెళ్ళే ముందుకు మాట, సేవ్ ట్రీ సేవ్ వాటర్.